కీలకమైన సమయంలో మనం సమావేశమయ్యాం. ఆరోగ్యం అవసరం అందరికీ తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ఘాటించారు. మొత్తం రాష్ట్రంలో అందరికీ, ప్రతి వ్యక్తికి డబ్బుతో, కులంతో, లింగంతో నిమిత్తం లేకుండా, పట్టణం గ్రామ నిమిత్తం లేకుండా 2,50,000 రూపాయల దాకా పూర్తిగా మినహాయింపు. ఆ పైన ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్లో కలవదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం అని చెప్పాను. ఎన్టీఆర్ ఆరోగ్య నిధి అన్నారా, వైద్య సేవ. ఒక్కసారి ఒక అర నిమిషం నేను పూర్వ నేపథ్యం ఇస్తాను. ఈ దేశంలో ఆరోగ్యానికి వచ్చి నేను వృత్తి చేపట్టకపోయినా కూడా శిక్షణ రీత్యా వైద్యుడిని, దేశంలో జాతీయ ఆరోగ్య పథకానికి ఆద్యుడిని. నేషనల్ హెల్త్ మిషన్ నా ప్రయత్నం వల్ల వచ్చింది దేశంలో. కాస్త దీన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాను. మనకి దాదాపుగా 3.5-4% జాతీయ ఆదాయంలో వాటా మొత్తం ఆరోగ్య ఖర్చు, ప్రభుత్వ ప్రైవేటు కలిపి. దానిలో ప్రభుత్వ ఖర్చు 1.3%. రాష్ట్రం కానీ జాతీయ స్థాయి కానీ ఎక్కువగా రాష్ట్రాలే పెడుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దేశాల్లో ప్రభుత్వం వాటా ఇంత తక్కువ ఇంకే దేశంలో ఉండదు. జేబుల్లోంచి పెట్టే ఖర్చు సామాన్యులు 50-55% దాకా ఉంటుంది ఆరోగ్యం ఖర్చు. ఇన్సూరెన్స్ పోగా, ప్రభుత్వం పెట్టే ఖర్చు పోగా 50-55% జేబుల్లోంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ అంటాం. లక్షలాది మంది ఆరోగ్యం ఖర్చుల వల్ల బేదలు అవుతున్నారు ఈ దేశంలో. అంకెలు చాలా ఉన్నాయి, మిమ్మల్ని అంకెలు చెప్పి ఇబ్బంది పెట్టను. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఏర్పాట్లు చేయాలి. కానీ అదే సమయంలో ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రపంచం అంతా, బ్రిటన్ తీసుకోండి, బ్రిటన్ మీకు చాలామంది తెలుసుంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, డాక్టర్లు పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. విజయవాడలో కూడా అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు ఉన్నారు. 10% జాతీయ ఆదాయంలో ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 10%. మన దేశంలో పన్నుల రూపంలో ప్రభుత్వాలు మొత్తం సేకరించేది జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ 18%. అక్కడ 10% మొత్తం ఆరోగ్యానికే ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి, కానీ ఎవరికి తృప్తి లేదు అక్కడ. అమెరికా మొత్తం దేశంలో ఆరోగ్య ఖర్చు 17-18% ఉంటుంది, సగం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 9%. మీ పిల్లల్ని ఎవరిని అడగండి, అమెరికాలో ఉన్న వాళ్ళని మిత్రులను అడగండి, అమెరికాలో డాక్టర్లకు కూడా అనారోగ్యం వస్తే ఏమవుతుందని భయం. ఏమవుతుందంటే అందరికీ అన్ని స్థాయిల్లో ఉచిత చికిత్స అన్నప్పుడు అవసరంతో నిమిత్తం లేకుండా ఖరీదైన వైద్యం పెద్దగా ఫలితాలు ఇవ్వనేది పెరిగిపోతుంది కాలక్రమేణా. మొదట్లో బాగానే అనిపిస్తుంది. సప్లై రెడ్యూస్ డిమాండ్ అంటారు. అంటే సప్లై చేసేవాడు కొత్త టెక్నాలజీస్ బోల్డ్ వస్తున్నాయి. నాకు అనారోగ్యం వచ్చిందనుకోండి, నా దృష్టిలో నా ప్రాణం విలువ కొన్ని కోట్ల రూపాయలు, కాబట్టి ఎన్ని కోట్లకు వచ్చానో నేను సిద్ధం. కానీ సమాజం అట్లా చూడలేదు. సమాజం ఆ కొన్ని కోట్ల రూపాయలతో ఎంతమంది ప్రాణాలను కాపాడాలని ఆలోచించాలి. ఆ నేపథ్యంలో ఈవేళ చర్చ ప్రధానంగా మరి ప్రైవేట్ రంగంలో నిపుణులు డాక్టర్ భాస్కర్రావు గారు కిమ్స్ సంస్థను నడుపుతున్నారు విజయవంతంగా. సత్యకుమార్ గారు నిబద్ధత గల రాజకీయవేత్త, ఆరోగ్య శాఖ మంత్రి. ఇవాళ అరమరికలు లేని చర్చ, ఎలాగ ఆచరణ సాధ్యమైన రీతిలో ఖర్చు విపరీతంగా పెరగకుండా ప్రజలకు ఫలితాలు వచ్చేట్టుగా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి. ఈ నేపథ్యంలో మనం చర్చను పెడతాం. ఎందుకంటే అంశం చాలా లోతైంది, ఎన్ని గంటలైనా చర్చించుకోవచ్చు. కాబట్టి దీనికి పరిమితం అవుతాం. సత్యకుమార్ గారు, ముందుగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఈ విషయానికి వచ్చి? ధన్యవాదాలు సార్. మొదటగా నేను విషయం చెప్పాలి. ఇద్దరు పండితుల మధ్య ఒక పామరుని కూర్చోబెట్టినట్టుంది. అండ్ వీ హ్యావ్ అ నాన్ ప్రాక్టీసింగ్ డాక్టర్, a good administrator, and a good social reformer. On the other side, we have a very reputed doctor who is leading, renowned doctor who is leading reputed health institutions. వీళ్ళిద్దరి మధ్య ఇవాళ నన్ను హెల్త్ సబ్జెక్ట్ మీద కూర్చోబెట్టారు. సార్, మీరు అబ్జర్వ్ చేసినట్టుగా ఇవాళ మన దేశంలో అంటే కాస్త మీరు మన ఈ ఎకనామిక్ సర్వే, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చూస్తే ఈ పబ్లిక్ సెక్టర్స్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ హెస్ గాన్ అప్ బై ఇన్ ద పాస్ట్ కంపేర్ టు 14-15 ఇట్ హ్యాస్ గాన్ అప్ టు 48% ఫ్రమ్ 29%. దట్ ఈస్ వన్ అచీవ్మెంట్ అండ్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ గారు. One thing. So that is now almost close to 3.3%
ఒక 2002-2003లో అది అంటే గవర్నమెంట్ స్పెండింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ టుగెదర్ రెండు కలిపి 9,05,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారని ఉంది. అది ఆనాటి పర్ క్యాపిటల్ దీని ప్రకారం చూస్తే మనము 3.8% జీడిపి లాగా ఖర్చు పెడుతున్నట్టు ఉంది. ఇంకా చాలా తక్కువ, ఈ 3.3% ఇవాళ మనం ఖర్చు పెడుతున్నది మన జీడిపిలో, అది చాలా తక్కువ. నేను ఆ విషయంతో మీతో ఏకీభవిస్తాను. రాబోయే రోజుల్లో దీన్ని పెంచాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుంచి గతించేదాకా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఒక సమస్య. కాబట్టి దాని మీద ఎక్స్పెండిచర్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఆయుష్మాన్ భారత్ లాంటి కొన్ని పథకాలు తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఈ సేవింగ్స్ మనం 1.45 lakh crores ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఉంది. ఆ విషయాన్ని అక్కడితో పక్కన పెట్టేస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ప్రస్తావన తెచ్చారు. హెల్త్ కేర్ మీద ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు, ఆరోగ్య సంరక్షణ కోసం మీరు చేపడుతున్న చర్యలేంటి? ఆ విధంగా చూస్తే సార్, ముందు మీరే ప్రస్తావించారు ఎన్టీఆర్ వైద్య సేవ గురించి. ఇవాళ ఆరోగ్యశ్రీ అని గతంలో ఉండేది అని చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గతంలో 5 లక్షల దాకా ఉంటున్న ఈ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దీన్ని రాష్ట్రంలో ఉంటున్న 1,43,00,000 బీపీఎల్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి 25 లక్షల దాకా అతి ఖరీదైన వైద్యాన్ని కూడా ఉచితంగా అందించే దిశగా తీసుకొచ్చిన పథకం ఇది. దాంతోపాటు 20 లక్షల ఏపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయనుకుంటున్నామో వారికి కూడా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడ్లో. అదేవిధంగా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు కూడా దాదాపు అక్రిడేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, వాళ్ళని కూడా దీంట్లో కలపాలని స్థూలంగా 1,63,00,000 మందికి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందించాలనేది ఇన్సూరెన్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి అందించాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. వారు ఇటీవలే ఇది ఆమోదం కూడా పొందింది. దీంట్లో నేను చెప్పినట్టుగా 1,43,00,000కి ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుంది. మిగతా 20 లక్షల కుటుంబాలకు కూడా చెల్లించడం. గతంలో ఏం జరిగిందంటే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ని మేము ప్రభుత్వంలో అధికారంలో వచ్చే నాటికి 2,500 కోట్ల నెట్వర్క్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లిస్తూనే సగటున నెలకి 350 కోట్లు ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అదనంగా ఇవాళ ఖర్చు పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఈ ప్రీమియంని ముందే చెల్లించి 3 నెలలకు ఒకసారి చెల్లించే విధంగా మొత్తం రాష్ట్రంలో యూనివర్సల్ 5,02,00,000 మందికి ఇది వర్తింపజేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. దీని ద్వారా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ హాస్పిటల్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బు రాలేదు కాబట్టి కొంతమందికి ఆరోగ్య సేవ అందట్లేదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే ప్రీమియం చెల్లించడం జరుగుతుంది కాబట్టి వారు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇది హైబ్రిడ్ మోడ్లో తీసుకొస్తున్నాం. ఒకటి 2.5 లక్షల దాకా మొత్తం 1,63,00,000 మందికి 60 లక్షల కుటుంబాలకి 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత 5 లక్షల దాకా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏదుందో దాని ద్వారా 61 లక్షల కుటుంబాలకి 5 లక్షల దాకా కూడా 61 లక్షల కుటుంబాలకి 5 లక్షలకు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కలిపి ఆ పైన 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి చెల్లించేలాగా ఈ పథకం తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సత్యకుమార్ గారు. డాక్టర్ భాస్కరరావు గారు, ప్రైవేట్ రంగం వైద్య చికిత్స మీద గౌరవం ఉంది దేశంలో, కొన్ని సందర్భాల్లో విమర్శలు ఉన్నాయి. నేను దానిలోకి వెళ్లకుండా ఒక విషయం మనం గుర్తించాలి. ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో ఇవాళ ఆరోగ్యం, కనీసం ఆసుపత్రి ఆరోగ్యం అందింది అని చెప్పంటే ప్రధానంగా ప్రైవేట్ రంగం వల్ల ఈ దేశంలో. అందున చాలామంది మీలాంటి వాళ్ళు ఇతర దేశాల్లో అక్కడ చాలా కాలం పనిచేసి అక్కడి నుంచి ఆ నైపుణ్యాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోకి ఖరీదైనటువంటి వైద్యం, చాలా హై ఎండ్ టెక్నాలజీస్ తీసుకొచ్చి చాలా అతి తక్కువ ఖరీదుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఈ దేశంలో అందిస్తున్నారు. ఉదాహరణకి నీ రీప్లేస్మెంట్. వాజ్పేయి గారు ఈ దేశంలో మొట్టమొదటి రీప్లేస్మెంట్ చేయించుకున్నారు. ఎక్కడి నుంచో బ్రిటన్ నుంచి డాక్టర్లు చేశారు ఆయనకి. ఇవాళ బహుశా హైదరాబాద్ 200-300 అవుతున్నాయి రోజుకి. అలాగే గుండె ఆపరేషన్, బైపాస్లో అక్కినే నాగేశ్వరరావు గారు అమెరికాలో బైపాస్ చేయించుకున్నప్పుడు కథలుగా చెప్పేవారు. ఆయన గుండె ఆగిపోయింది, పునర్జన్మ ఇది, ప్రాణం పోయినట్టే అని చెప్పని మేమంతా చాలా ఆశ్చర్యం పొందేవాళ్ళం. ఇవాళ ఇక్కడ చాలామందికి బహుశా గుండె ఆపరేషన్ అయి ఉంటుంది. విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మరోళ్ళలో కావచ్చు. అంటే అత్యాధునికమైనటువంటి వైద్యం అత్యున్నత ప్రమాణాలతో అతి తక్కువ ఖర్చుతో ఈ దేశంలో ప్రైవేట్ రంగం చేయగలుగుతున్నది.
ఇది నేపథ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే వారు ఇందాక చెప్పారు సత్యకుమార్ గారు, 2,000 కోట్ల రూపాయల పైచులకు బకాయిలు ఉన్నాయి, దానికి తీర్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పని. మనకి ప్రైవేట్ రంగం దెబ్బతినకుండా, ఎందుకంటే ప్రైవేట్ రంగం వల్ల వచ్చిన ఫలితాలు ఈ దేశంలో అద్భుతమైనవి, అవి దెబ్బతినకుండా ప్రభుత్వం ఖర్చు వీళ్ళంత మేరకు అందరికీ ఆరోగ్యం అందాలి. అదే సమయంలో మనం మొత్తం ఖర్చుని ప్రభుత్వం భరించే శక్తి లేదు. ఇందాక సత్యకుమార్ గారు 2.5-3% అన్నారు. ప్రభుత్వ జాతీయ స్థాయి ప్రభుత్వం ఇచ్చే అంకెల్లో గతంలో లేని రీతిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచినీళ్ళు, పారిశుధ్యం, ఆహారం కలిపేస్తున్నారు. నేను కూడా మొట్టమొదట నిర్మలా సీతారామన్ గారు ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు పెంచారు గారు, ఎగిరి గంతేశాను. అరగంట అధ్యయనం చేయగానే అర్థమైంది అవన్నీ కలిపేసి చెప్పారని చెప్పాను. కాబట్టి ఇప్పటికి కూడా నిశ్చయంగా చెప్తున్నాను, 1.3% జాతీయ ఆదాయంలో ఆరోగ్యం ఖర్చు. మిగతావన్నీ ఆరోగ్యానికి అనుబంధమైన విషయాలు, కానీ ఆరోగ్యానికి ప్రత్యక్షంగా చెప్పలేము మనం. ఒకసారి అంటే మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. మనం 3-4% ఖర్చు పెట్టే శక్తి భారతదేశానికి లేదు. ఎప్పుడు 2005 సంవత్సరంలోనే 1% నుంచి 2 లేక 3% తీసుకొస్తామని చెప్పి యూపీ వారు ప్రకటించారు. ఇంతవరకు చేయలేకపోయినాం మనం. కాబట్టి మనం బాగా చేస్తే 2% కనుక వచ్చే 4-5 ఏళ్ళలో తీసుకెళ్తే గొప్ప విషయం. అది భారతదేశంలో గొప్ప విషయం. 2% అంటే ఇంకో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అది ఆషామాషి కాదు. ఆ నేపథ్యంలో ప్రైవేట్ రంగం అనుకున్న బలాన్ని, కాంపిటేటివ్నెస్ని మనం కొనసాగిస్తూ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. చాలా మంచిది సార్. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 25 lakhs చేయటం, ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ ఇవ్వటం, అటు స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి చాలా మంచి ఉద్దేశం అది. కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు అమెరికాలో 17-18% జీడిపి పెట్టిన మన ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ అక్కడ లేదు. వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇండియాలో టైంకి దొరికేది అమెరికాలో ఒకరోజు కన్సల్టేషన్ చేయాలంటే 6 వారాలు 12 వారాలు వెయిట్ చేయాలి. అది క్యాన్సర్ కానీ హార్ట్ కానీ ఏదైనా. అదేవిధంగా యూకేలో మనకి వెయిటింగ్ లిస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. మ్యాన్ పవర్ లేదు, అందుకని అది కూడా బెస్ట్గా లేదు. ఒక రకంగా బెస్ట్గా ఉన్న హెల్త్ కేర్ ఏదైనంటే సింగపూర్ని మనం కనుక తీసుకుంటే డెఫినెట్గా అది చాలా బెటర్గా ఉంది. ఏ విధంగానంటే ఇన్ఫెంట్ మార్టాలిటీ, హెల్త్ ఫ్రీ ఉండేది, ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సింగపూర్ స్కీమ్లో ఉంది. ఇక్కడ మనం చేస్తున్న ఇండియాలో హెల్త్ కేర్ అనేది ఏ రోజైతే ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనేది కనుక మనం ఇన్కార్పొరేట్ చేయగలిగితే గవర్నమెంట్ చేసే హెల్ప్కి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసే హెల్ప్కి హెల్త్ కేరు ఇంకా ఒక లెవెల్కి ముందు ఉంటుంది. నేను యాక్చువల్గా ఆరోగ్యశ్రీ ఫామ్ చేసేటప్పుడు ఐ వాజ్ ద ప్రైమ్ పర్సన్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఫర్ దట్. ఆ రోజు నేను చాలా ఇన్సిస్ట్ చేశాను, సార్ కోపేమెంట్ పెట్టండి, కోపేమెంట్ ఉంటే ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. మన కంట్రీలో ఫ్రీగా దొరికితే ఫినాల్ అయినా కూడా ఒక బాటిల్ తాగేద్దాం, లేకపోతే రేపు దొరకదు అనే మైండ్ సెట్ ఉన్న పబ్లిక్ మనం. ఎప్పుడైతే కోపేమెంట్ అనేది మనం పెట్టినప్పుడు వాళ్ళు ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేసి, డాక్టర్లు అందరూ ఉన్నా, కొంతమంది మంచిగా ఉన్నా, కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసినా, ఆ టైంలో నాకు ఇది అవసరమా లేదా అనేది ఆ 10% కట్టేటప్పుడు ఆలోచిస్తారు. ఏదైనా ఫ్రీగా ఉంటే ఉండదు. రెండోది, ఆ రోజు కూడా నేను ప్రివెన్షన్ మీద చాలా ఫోకస్ చేయండి, ప్రివెన్షన్ మీద ఏ రోజైతే మనం ఫోకస్ చేస్తే హెల్త్ బడ్జెట్ కూడా చాలా వరకు తగ్గుద్ది అని మనం చేశాము. కానీ ఈరోజు హెల్త్ కేర్ గవర్నమెంటు ప్రైవేటు 2 కలిపి మనం వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎన్ అఫోర్డబుల్ కాస్ట్. ఇందాక మీరు అన్నట్టు నీ కానీ హార్ట్ కానీ ఈరోజు అమెరికాలో కానీ యూకేలో కానీ సింగపూర్లో కానీ జరిగేదానికన్నా మనం 25-30% కాస్ట్తో చేస్తున్నాం. ఈరోజు ఇండియాలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్లో నంబర్ 1 ఇన్ ఏషియా. ఏ కంట్రీలో కూడా
ఇన్ని లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ అంత అత్యాధునికంగా మనం చేస్తున్నాం. ఇన్ని ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ చేస్తూ మీరు ఇందాక అన్నట్టు 200, 300 కూడా జరుగుతూ ఉన్నాయి పర్ డేకి నీ రీప్లేస్మెంట్స్. బిగినింగ్లో హెల్త్ కేర్లో కూడా ఇది నీ రీప్లేస్మెంట్స్ అని కూడా పెట్టాలి అని అంటే చాలా మిస్యూజ్ చేస్తారు సార్. ఎవరికి రియల్ నీ ఉండదు, అందరికీ ఆర్టిఫిషియల్ రీ ఉంటుంది అని అంటే అప్పుడు తగ్గించారు, లేకపోతే పెట్టాలని. కాబట్టి గవర్నమెంటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వస్తూ ప్రివెన్షన్ మీద ఇనిషియల్గా ఏ పేషెంట్ కనుక రెఫరల్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనుక చేస్తే, ఫస్ట్ మన ఫ్యామిలీ డాక్టర్ అనేది ఈరోజు డిస్ట్రిక్ట్స్లో కానీ లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్స్లో కానీ ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి ఫ్యామిలీ డాక్టర్ నుంచి సెకండరీ కేర్కి రెఫర్ చేస్తేనే మనం వెళ్ళాలి. ఎలాగో ఇప్పుడు ఎంటైర్ బర్డన్ గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్. ప్రతి ఒక్కరూ నాకు ఏదో పెయిన్ అని అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుంచి సెకండరీ కేర్కి వెళ్ళి అక్కడి నుంచి కావాలంటే మనం రెఫర్ కనుక చేస్తే చాలా వరకు కాస్ట్ మినిమైజ్ చేయొచ్చు, పేషెంట్ క్వాలిటీ కేర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంకా హెల్త్ను కూడా మంచిగా ఒక లెవెల్కి తీసుకొని వెళ్ళచ్చు. సత్యకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో కొన్ని మంచి పరిణామాలు జరిగినాయి ఆరోగ్య రంగంలో. ఒకటి, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ దేశం మొత్తంలో అమలు చేసిన ఏకైక రాష్ట్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్. విజయవంతంగా చేశారు. ప్రస్తుతం ఎట్లా ఉందో నాకు తెలియదు. అలాగే ఇటీవల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని పెట్టి మరి ప్రతి విలేజ్ సెక్రటేరియట్ దగ్గర ఆ గ్రామంలో కూడా ఒక చిన్న సెంటర్ ఏర్పాటు చేసి మంచి పద్ధతి ప్రవేశపెట్టారు. ఎంత మేరకు ఫలితాలు ఇస్తుందో చూద్దాం, కానీ కనీసం ప్రయత్నం చిత్తశుద్ధ చేశారు. అలాగే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా హై క్వాలిటీ, ఖర్చు ఎక్కువ లేకుండా అందరికీ పంపిణీ కూడా ఇక్కడ జరుగుతున్నది. కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి. అదే సమయంలో మనకేమవుతోంది, ఒక 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా నాకు అందిన సమాచారం ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ. రెండోది, 10-12 ఏళ్ల క్రితం రేట్లు నిర్ణయించింది పెంచలేకపోతుంది ప్రభుత్వం. ఉదాహరణకి కర్నూలు బైపాస్ ఇప్పుడు కూడా 1,08,000, 1,10,000 అని చెప్తున్నారు నాకు. మరి ఖర్చు పెరిగిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. దాంతో ఏమవుతుంది, 2 రకాల ప్రమాదాలు వస్తున్నాయి. నేను చాలా నిర్మోహటంగా నిజాయితీగా మాట్లాడుతుంది. అంటే మనం ముసులో గుర్తులట్లేదు. దీర్ఘకాలం మన వాళ్ళ నిర్ణయాలు రేపొద్దున ప్రభావితం చేస్తాయి వచ్చే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మంచి ఆసుపత్రులు ఈ ధరకి చేయలేని వాళ్ళు, అక్రమాలకు పాల్పడని వాళ్ళు, అంటే రహస్యంగా డబ్బులు సేకరించడానికి సిద్ధం కాని వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవని తప్పుకునే పరిస్థితి వచ్చింది. మిగతా వాళ్ళు కోపేమెంట్స్ అనధికారికంగా వసూలు చేస్తున్నారని విన్నాను. ఓ ₹1,00,000 అంతా ఇవ్వండి, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో మాకు తెలియదు, అయినా రేటు సరిగ్గా చాలట్లేదని చెప్పని మీరు ఇచ్చినాడు ఇస్తారు, లేకపోతే లేదు. అంటే కాలక్రమేణా ఏమవుతుంది, స్కీమ్ పలచబడిపోయి అక్రమాలు నిలవైపోయి సమర్థులు మంచి ప్రమాణాలు తెచ్చేవాళ్ళేమో తప్పుకుని ఏదో రకంగా నడిచేది. చివరి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎలా వైద్యం ఉందో అలా పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. చివరికి కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి పోయేట్టుగా. ఈ నేపథ్యంలో వారు ఇందాక చెప్పారు, సింగపూర్ని కూడా చెప్పారు. నేను దాన్ని ప్రస్తావిద్దాం అనుకున్న వారే తీసుకొచ్చారు. సింగపూర్లో పెట్టే ఖర్చు ప్రభుత్వం 3.5% జీడిపి. సంపన్న దేశాలు అతి తక్కువ ఖర్చు. సింగపూర్ ఆరోగ్య వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1. ప్రజలు 3% పెడతారు వివిధ రూపాల్లో. 3 రకాల ఫండ్స్ ఉన్నాయి. మెడిసేవ్ అని ఒక ఫండ్ ఉన్నది, జీతంలో 7% దానిలో పెడతారు. మెడిషీల్డ్ అని మరొకటి ఉంది, ఇన్సూరెన్సు. ఆ డబ్బుల్లోంచి ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు ప్రజలే. మెడిఫండ్ అని అవసరమైతే ప్రభుత్వమే ఉచితంగా కొన్ని ఖరీదైన వైద్యం చేస్తుంది. కానీ చాలా సమర్థంగా వారు ఇందాక అన్నారు, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, నా ఆరోగ్యం నా బాధ్యత. ఒక స్థాయి దాటిపోతే నేను జేబులోంచి పెట్టుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో కొంచెం బరువు తగ్గాను, నా ఆరోగ్యం కోసం తగ్గాను. కొంచెం ఆహారం మితంగా ఉండటం, వ్యాయామం చేయటం. ఈ బాధ్యతని పెంచే రీతిలో, ఆరోగ్యాన్ని పెంచే రీతిలో చేసినట్టయితే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఖర్చు తగ్గించవచ్చు. ఇలా ఏమన్నా ఆలోచించేది ఉందా? లేకపోతే ఒక మాట ఇచ్చేసాము, ఆంధ్రప్రదేశ్లో కనుక మనం అన్నీ ఉచితంగా చేయకపోతే ఎన్నికల్లో కష్టమవుతుందని చెప్పి ఆ రకంగా పెడదాం అనుకుంటున్నారా? సార్, ముందుగా మన జీడిపిలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అన్నప్పుడు మీరు చెప్పారు 1.3%. అయితే దాంట్లో మంచినీళ్ళు కూడా కలిపారని. ఇప్పుడు మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం సార్. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం సంవత్సరం మన దేశంలో సురక్షితమైన మంచినీరు తాకపోవడం వల్ల ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారు.
అంటే దాని మీద ఎంత భారం పడుతోంది. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించలేకపోతే ఆర్థిక ప్రగతి మీద కూడా దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి అది ఒకటి. రెండోది, అభివృద్ధి చెందిన దేశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ప్రస్తావించారు మీరు. అమెరికా డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ అమెరికాలో వాళ్ళ జీడిపిలో 17% ఖర్చు పెడుతుంటే వాళ్ళకు జనరల్ ఫిజిషియన్ అపాయింట్మెంట్ కావాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో 21 రోజు పడుతుంది. ఒక ఎలెక్టివ్ సర్జన్ ఎవరన్నా జబ్బు వచ్చింది అయిపోయిన తర్వాత ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి చూడాలంటే 28 రోజులు పడుతుంది. ఈ సోకాల్డ్ డెవలప్డ్ నేషన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా, ఈ యూరోపియన్ యూనియన్లో కూడా, జర్మన్లో వాళ్ళకు 11 నుంచి ఆల్మోస్ట్ 15% దాకా వాళ్ళ జీడిపిలో ఎక్స్పెండిచర్ ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలు కూడా ఇదే పరిస్థితి. మన దేశంలో అదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ రంగం కూడా దీనికి తోడ్పడడం దీని కారణం. అదేవిధంగా ప్రభుత్వంలో కొన్ని పథకాలు, ఇవాళ ఆయుష్మాన్ భారత్ కానీ, లేదా మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ కానీ దీంట్లో ఉపయోగపడుతుంది. ఇక సింగపూర్ దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, బికాజ్ దే హ్యావ్ డెవలప్డ్ రోబస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ సింగపూర్. బట్ అదే సమయంలో కూడా మనం ఒకటి ఆలోచించాల్సిందంటే, అమెరికా ఒకసారి నేను వెంకయ్యనాయుడు గారితో సింగపూర్ వెళ్ళినప్పుడు అధ్యక్షుని మాట్లాడుతుంటే ఆయన ఇట్స్ ఎ ఫైన్ సిటీ అన్నారు వెంకయ్యనాయుడు గారు ప్రాస. ఆయన ఇంకా కాస్త ప్రాసతో ఎస్ ఇట్ ఎ ఫైన్ సిటీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ ఫైన్డ్ సిటీ అన్నాడు. అంటే అంత పెద్ద రకాల ట్యాక్సులు మేము సింగపూర్లో వేస్తాము, ప్రజల భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు. రోబస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ దాని దేశ జనాభా ఎంత? 60 లక్షలు. మన దేశ జనాభా దానికి 240 రెట్లు ఉంటుంది. 60 లక్షలు ఎక్కడ, 145 కోట్లు ఎక్కడ. కాబట్టి ఆ దేశంతో మనం కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రధానంగా ఈ దేశంలో ఇట్టున్న వాటిని మన గతంలో మన పెద్దలు చాలా అనుభవాన్ని రంగరించి మేలవించి అనేక రకాలైన ఈ ప్రివెంటివ్ మెజర్స్ చెప్పారు గతంలో. మనం చేయట్లా ఇప్పుడు అవన్నీ. ఆ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టడం కోసం ఇటీవల యోగాంధ్ర పేరుతో యోగా గురించి అంత పెద్ద కార్యక్రమం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎందుకు ప్రధానమంత్రి గారిని పిలిచారంటే, యోగా కారణంగా ఒక ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను కానీ, లేదా జీవన శైలిని కానీ, అనేక రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు లేదా జీవన శైలి. అందుకోసం ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఈ ఫ్రీ డయాగ్నోస్టిక్ గురించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పీపీపీ మోడల్ కింద అన్ని టెరిషరీ హాస్పిటల్లో, సెకండరీ హాస్పిటల్స్లో ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేకపోతే ముందు రెఫరల్స్ అన్ని ప్రైవేట్ వైపు పోయేవి. అటువంటిది ప్రభుత్వమే చెల్లిస్తూ ఫ్రీగా అందించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ వ్యవస్థని పటిష్ట, పీపీపీ మోడ్ అంటూనే అదేందో ప్రైవేట్కి ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది వారికి, ప్రైవేటు నిర్వహణ చేస్తాను. అంటే ప్రభుత్వంలో పరిమితులు ఉన్నాయి ప్రభుత్వానికి. అంత స్థాయిలో మనకు ల్యాబ్ టెక్నీషియన్స్ దొరకట్లా, ఆ స్థాయిలో డాక్టర్లు దొరకట్లా. గ్రామీణ ప్రాంతాలు వెళ్ళడానికి స్పెషలిస్ట్ ముందుకు రావాలా. సూపర్ స్పెషలిస్టులు అయితే అసలు వాళ్ళు విశాఖపట్నమో లేదా గుంటూరు లేదా తిరుపతి, అనంతపురం తప్ప ఇతర ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలకు వెళ్ళడానికి ఒకరు సిద్ధపడట్లా. గిరిజన ప్రాంతాల్లో అయితే పూర్తిగా వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లా. ఈ నేపథ్యంలో ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ కొన్ని అనేక రకాలైన పీపీపీలో పోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఈ పీపీపీ మోడ్లోనే 3 డయాగ్నోస్టిక్ సెంటర్లని విశాఖపట్నం ఒకటి, విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి మంజూరు చేసింది. దాన్ని కూడా ఇప్పుడు విజయవాడలో మొదలు పెడుతున్నాం, 2 కూడా మొదలు పెట్టబోతున్నాం. అదే సమయంలో విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రైమరీ హెల్త్ కేర్ మీద కూడా ఈ స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా హెల్త్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సప్లిమెంట్ చేస్తుంది. ప్రధానంగా ఈ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని మనం ఇక్కడ పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ అని పెట్టుకున్నాం. దాన్ని దేశవ్యాప్తంగా 1,75,000 మంజూరు చేయడం, అన్ని గ్రామాల సచివాలయాల పరిధిలో వాటిని ప్రారంభించడం. మన రాష్ట్రంలో కూడా దాదాపు 10,032 అటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లని దానికి కేంద్రమే ఫైనాన్స్ కమిషన్ కింద కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు ఇస్తుంది. సరే, గతంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. గతంలో ఆ నిధుల్ని దారి మళ్ళించి గ్రామీణ ఉపాధి పథకం కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని విలేజ్ హెల్త్ క్లినిక్ 20 లక్షల రూపాయలతో మాత్రమే ఖర్చు పెట్టి 3,000 పూర్తి చేశారు. మిగతావన్నీ ఆగిపోయినాయి. అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఇవాళ ఒక్క సంవత్సరంలో 4,500 విలేజ్ హెల్త్ క్లినిక్కి ఒక్కొక్క దానికి 55 లక్షలతో నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కింద PM అభిమ్ కింద కూడా మంజూరు చేసింది. కాబట్టి గ్రామాల్లో ఆరోగ్య వ్యవస్థను పటిష్ట చేసి ఒక్కొక్క వ్యక్తిని పర్సనలైజ్ కేర్గా, ఈ వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది ఉంది, ఇతనికి డయాబెటీస్ ఉంది, ఇతనికి హైపర్ టెన్షన్ ఉంది. ఎందుకంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే కూడా చేపడుతున్నాం. 4 కోట్ల చిల్లర మందికి ఇవాళ
హైపర్ టెన్షన్ ఎంత ఉంది, ఈ డయాబెటీస్ కేసులు ఎన్ని ఉన్నాయి, మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 రకాల రోగాల్ని, అది హైపర్ టెన్షను, డయాబెటీసు, లివరు, సికేడీసు, సివిడీసు, సిఓడీసు, క్యాన్సరు, ఇట్లాంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేయడం, దానికి అనుగుణంగా ప్రివెంటివ్ మెజర్స్. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మీరు బాగా బియ్యం ఎక్కువ కన్జ్యూమ్ చేసే తెల్లన్నం తినే ప్రాంతాలు ఇక్కడ ఈ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. ఇది కృష్ణా జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, గోదావరి జిల్లాల్లో. అదే సమయంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువ ఉంది, ఇక్కడ డయాబెటీస్ ఎక్కువ ఉంది. అదే ప్రాంతంలో ఈ రాయలసీమ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాలుగా ఇంకా ఇప్పటికి కూడా కాస్త జొన్నలు అవి ఇవి రాగులు తినే ప్రాంతాల్లో డయాబెటీస్ తక్కువ ఉంది. దాన్ని బట్టి ఆహారపు అలవాట్లు కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వెనుకబాటుతనం, ఆదాయం వనరులు లేకపోవడం, దీని కారణంగా అక్కడ ఆదాయం లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది, కానీ డయాబెటీస్ తక్కువ ఉంది. ఈ ప్రాంతంలో ఆదాయం ఎక్కువ ఉంది, డయాబెటీస్ పెరిగింది, కానీ హైపర్ టెన్షన్ తగ్గింది. ఈ రకంగా మ్యాపింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన చేయడం కానీ, లేదా మా ఉంటున్న వైద్య సిబ్బందిని దానికి అనుగుణంగా మార్చుకోవడం కానీ, ఈ విధంగా చేస్తూ దీనికి ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ, లివరేజ్ చేసుకుంటూ, వీటిలో ప్రెడిక్టివ్ అనలిటిక్స్ని వాడుతూ, మా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలిసినవి, ఇప్పటిదాకా చూశారు ఆయన విజన్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ మీద ఆయనకున్న పట్టు ఎటువంటిది అనే విషయాన్ని మీకు తెలుసు. కాబట్టి దీన్ని టెక్నాలజీని ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఆరోగ్య రంగంలో కూడా టెక్నాలజీ అనేది ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దానికి అనుగుణంగా ఆ టెక్నాలజీని వాడుకుంటూ, ఈ ప్రెడిక్టివ్ అనాలిటిక్స్తో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ ఒక ఆరోగ్య సంరక్షణ చేపట్టాలనేది ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆలోచన. దాని దిశగా కూడా ఇంకోటి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాసేపు ముందు ప్రస్తావించారు, సంజీవని అని. సంజీవని అనేది మేము ఇవాళ ఈ టాటా ఎండి, తర్వాత గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పంలో మొదలుపెట్టాం. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమాండ్ సెంటర్ పెట్టి, దాంట్లోంచి ఒక్కొక్క పర్సనలైజ్డ్ దీని మా ఉన్న ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని విలేజ్ లెవెల్ నుంచి, ఆశాల నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, సిహెచ్ఓల దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ నుంచి వాడుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని పర్సనలైజ్గా చూసుకుంటూ వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళని సెకండరీ హాస్పిటల్స్ వరకు, మీరు ఫ్యామిలీ డాక్టర్ గురించి ప్రస్తావించారు భాస్కరరావు గారు, ఈ విషయంలో అదే చేయబోతున్నాం మేము. ఎందుకంటే ఇండివిజువల్ డాక్టర్గా రాబోయే రోజుల్లో ఫ్యామిలీ మెడిసిన్ డిపార్ట్మెంట్ లేదు మన దగ్గర, దాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇండివిజువల్ సెంట్రిక్ పేషెంట్ కేర్ ఇవ్వాలనేది దాంట్లో పెట్టుకున్నాం. కుప్పం నుంచి తర్వాత చిత్తూరుకి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లాలని, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ జనరేట్ చేయడం కారణంగా వారు ఎక్కడైనా సరే వారి రికార్డు ఒకసారి ఎక్స్రే తీసుకున్న వాళ్ళు, లేదా ఒకసారి సిటీ తీసుకున్న వాళ్ళు, లేదా ఒకసారి ఎంఆర్ఐ తీసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి అనుగుణంగా వైద్య సహాయం, చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సత్యకుమార్ గారు, మీరు అన్నట్లుగా స్క్రీనింగ్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కానీ, అలాగే ఈ సంజీవని ప్రోగ్రామ్ కానీ, హెల్త్ రికార్డ్స్ కానీ చాలా మంచి ఇనిషియేటివ్. దాన్ని పూర్తిగా అభినందిస్తున్నాం. అది ఖచ్చితంగా పెరగాలి. డాక్టర్ భాస్కర్ గారు అన్నట్టుగా తొలుతనే వీటిని గుర్తించి వ్యాధి ముదిరి పెద్ద సమస్యగా అయ్యి లక్షలు 10 లక్షలు ఖర్చు కాకుండా, రోగికి ప్రాణ సంకటం కాకుండా ఉండేట్టు చేయడం అన్నిటికంటే ఉత్తమం. ఆ ప్రయత్నం జరుగుతుంది, అభినందిస్తున్నాం. డాక్టర్ భాస్కర్ గారు, ఆధునిక వైద్యం చాలా ఖరీదైనటువంటిది. ప్రతిరోజు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ మధ్య జీన్ థెరపీ వచ్చింది థెలసీమియాకి. $100,000 బహుశా $1 మిలియన్ ఉంది ప్రస్తుతం. రేపు పొద్దున $100,000 అవుతుంది. ఒజెంపిక్ అమెరికాలో సంవత్సరానికి ఒక $100,000 అంటున్నారు ప్రస్తుతం. ఇట్లాగా ఆధునిక వైద్యంలో అంతం లేదు. టెక్నాలజీ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, థెరపటిక్స్ కానీ రకరకాలు వస్తున్నాయి. మనకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా చూస్తే నాకు అందిన గణాంకాల ప్రకారం 4 చికిత్సలకి 50% ఖర్చు అవుతుంది. 1 హార్ట్ సర్జరీ, 2 కిడ్నీ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇతర వ్యాధులు కూడా కావచ్చు, 3 క్యాన్సర్, 4 ట్రోమా, పాలిట్రోమా. యాక్సిడెంట్లు మనకి చాలా గరిష్టంగా ఉన్నాయి. ఇందాక కూడా ఎక్కడ ప్రస్తావన వచ్చింది. కొన్ని లక్షల మంది, 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ దేశంలో. అందుకు 5 రెట్ల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ 4టికే 50% ఖర్చు అవుతుంది. టెర్షరీ కేర్, వీటిలో ప్రధానంగా ఇవన్నీ టెర్షరీ కేర్ ఇంటర్వెన్షన్స్. కాబట్టి ఈ ఎన్టీఆర్ ఆరోగ్య సేవని, ఈ ఫుల్లీ ఫ్రీ కేర్ ప్రైవేట్ పబ్లిక్ దాన్ని సెకండరీ కేర్కి పరిమితం చేసి, క్లియర్లీ డిఫైన్డ్ థెరపటిక్ మేనేజ్మెంట్ అట్ రిలేటివ్లీ లో కాస్ట్, హైలీ ఎఫెక్టివ్, లో కాస్ట్. హై కాస్ట్, లో ఇంపాక్ట్ ఉన్నటువంటి టెర్షరీ కేర్ వాటిని
ఫ్రీగా ఇచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ని బలోపేతం చేసి పరిమితం చేస్తే ఖర్చు అదుపులోకి వస్తుంది, అందరికీ ఊరట కలుగుతుంది. అలాంటిది ఏమన్నా సాధ్యమా? మనం ఏంటంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ రెంటిని కాపాడుకోవాలి, ప్రజలు బాధ్యత తీసుకోవాలి. నా ఆరోగ్యం బాధ్యత నాకు లేదు, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, సిగరెట్ అదేపనిగా తాగేస్తాను, మరి ఆహారం మీద అదుపు లేకుండా, వ్యాయామం లేకుండా మరి శరీరం బరువు పెరుగుతుంది, లేకపోతే మనకు మధుమేహం వస్తే నేను పట్టించుకోకుండా దాన్ని ముదరెట్టి చేసుకుంటాను అనే పరిస్థితి వచ్చినట్టయితే ప్రజలకు న్యాయమో జరగదు, ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుంది, సమాజంలో ఆరోగ్యమో సరిగ్గా ఉంటుంది. కాబట్టి ఏ రకంగా దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి? సరే, యాక్చువల్గా ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్కి మనం వచ్చినప్పుడు మనం పుట్టే ప్రతి వారు చాలా ఆరోగ్యంగా పుడతారు, ఎక్సెప్ట్ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వచ్చినాయి తప్ప. కానీ మనం బ్యాడ్గా ఈ డైట్ వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మిస్యూజ్ చేసి బాడీని జబ్బులు తెచ్చుకుంటాం. నేను చాలాసార్లు చెప్తుంటా, కనీసం ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే కానీ మనకు జబ్బులు రావు. జబ్బుల్ని మనం పర్చేజ్ చేస్తాం, కానీ దాన్ని క్యూర్ చేసేదానికి చాలా తక్కువ ఖర్చు దాంతో పోలిస్తే. ఈరోజు ఇంతకుముందు మోడీ గారు చెప్పారు ఒబేసిటీని గురించి చేయాలి, ఆయిల్, షుగరు అన్నీ కంట్రోల్ చేయాలి మొత్తం అని. అది కూడా స్టేట్ గవర్నమెంట్ పాటించి ఎడ్యుకేషన్ సిస్టంలోనే కనుక దాన్ని బిల్డ్ చేస్తే చాలా వరకు తక్కువగా ఉంటుంది. తర్వాత ఇందాక మీరు అన్నాడు, ఇప్పుడు ఈ కొటనరీ, ఈ 4 డిసీజెస్ ఇనిషియల్గా అసలు వచ్చిందే ఈ 4 డిసీజెస్ కొరకే వచ్చింది ఆరోగ్యశ్రీ, తర్వాత ఇవన్నీ యాడ్ చేశారు. ఇప్పుడు మనం కనుక మీరు బడ్జెట్ వైజ్ చూస్తే ఈ కొటనరీ కేర్లో ఖర్చు పెట్టేది, ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టే మనీతో అన్ని వెరైటీ ఆఫ్ సర్జరీసు వాల్యూమ్ కనుక గవర్నమెంట్లో చేయాలంటే గవర్నమెంట్లో ఇంకా డబుల్ ద కాస్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రైవేట్లో మనకి టైం అంటూ ఏం లేదు. అమెరికాలో, యూకేలో అంటే 4 గంటలు 6 గంటలే పని చేయాలంటారు. ఇక్కడ మన వాళ్ళు 20 గంటలైనా కూడా పని చేస్తారు, డబ్బు వస్తూ ఉంటారు. కనుక ఈ వాల్యూము గవర్నమెంట్లో ఏంటంటే గవర్నమెంట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళ టైంని ఎక్స్టెండ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 4 తర్వాత చేయాలన్నా కూడా మళ్ళీ డబుల్ ద పే చేయాల్సి వస్తుంది. క్లాస్ 4 ఎంప్లాయీస్కి, నర్సెస్కి, డాక్టర్స్కి అవైలబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ గవర్నెన్స్ చేస్తూ ప్రొవైడర్స్కి గనక ఇస్తే చాలా లెస్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ మీద పడుద్ది. ఈరోజు ఇన్ని వేల హార్ట్ సర్జరీలు కానీ, ఇన్ని వేల బ్రెయిన్ సర్జరీస్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, న్యూరో సర్జరీస్ కానీ ఇవన్నీ మనకి జరుగుతున్నాయనంటే ఇదే ఖర్చు కనుక మన గవర్నమెంట్లో కనుక చేయించాలి అంటే ఒకటి ఉన్న దాన్ని డబుల్గా పెంచాలి, మనం చాలా కెపెక్స్ పెట్టాలి. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి పే చేస్తున్న దానికన్నా కూడా ఎక్కువ పే చేయాలి. ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ ఉన్న దానివల్ల చాలా చిన్న ఊళ్ళలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా పెట్టి వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు. అది ఒక రకంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కొంచెం బెటర్గా ఉంది. ఇంకొంచెం మనం ఇంకా బెటర్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాలా బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయి. వాటిని కనుక మనం ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ని డైవర్ట్ చేయగలిగితే ఇంకొక రకంగా దానికి ఒక డిఫరెన్షియల్ ప్రైజింగ్ పెట్టి దాన్ని ఏదైనా చేస్తే ఇంకొంచెం కూడా కాస్ట్ మనం తగ్గించుకునే దానికి. లేదనంటే ఇప్పుడు మన జిల్లాలోనే దగ్గర 50-55 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటినీ అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ బలోపేతం కనుక చేస్తే ఇంకా యాక్సెసిబుల్ టువర్డ్స్ ద పేషెంట్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు చాలా ప్రైవేట్ కాలేజెస్లో బెడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో 100-150% ఆక్యుపెన్సీలో ఉంటుంది. దాన్ని కనుక కొంచెం స్ట్రీమ్లైన్ చేసి అల్టిమేట్గా గవర్నమెంటే రెండింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ కేర్ మనం హాస్పిటల్స్కి పబ్లిక్ ప్రొవైడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సత్యకుమార్ గారు, చివరిగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించింది ఈ సంవత్సరం బడ్జెట్లో నాకు గుర్తున్నంత వరకు 2700 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి బడ్జెట్లో చూపెట్టింది. 4000 కోట్లు. 4000 కోట్లు పెట్టారు. కానీ డబ్బుని మనం వివిధ కారణాల వల్ల పంపిణీ చేయలేకపోతున్నాం.
ఇప్పుడు ఎంత కాదన్నా కూడా 5.5 కోట్ల మందికి సుమారుగా 7,000 కోట్ల రూపాయలు మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం అవసరం అవుతుంది. కాలక్రమేణా ఒక 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మనం ఆరోగ్య రంగంలో ఖర్చులను చూస్తుంటే 30,000 కోట్లు అయిపోతుంది, ఇంకా పెరగచ్చు కూడా. ఆ నేపథ్యంలో ప్రభుత్వానికి గుదిబండ కాకుండా పౌరులకి బాధ్యత ఉండేట్టుగా, అదే సమయంలో పేదరికం అనేది శాపం కాకుండా, పేదరికం కారణంగా ఆరోగ్యం అందలేదనే బాధ ఎవరికి లేకుండా ఉండేట్టుగా చేయడం కోసం కాస్త ఈ పథకాన్ని లోతుగా ఆలోచించి ప్రపంచంలో మనకు పనికొచ్చే పద్ధతులను చేపట్టి చేస్తే బాగుంటుంది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుందో లేదో ఈ రకంగానే చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. సార్, ముందుగా దీనికి లింక్ అయ్యే ఒకటి మాట్లాడాను. ఎందుకంటే మీరు క్యాన్సర్ గురించి ప్రస్తావించారు కాబట్టి, తర్వాత ఈ సివిడీస్ గురించి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి ప్రస్తావించారు కాబట్టి ప్రధానంగా ఎక్కువ ఖర్చు అవుతున్నది వీటి మీద అవుతుంది. మేము చెప్తున్న అతి ఖరీదైన ఖర్చు ఏదంటున్నామో వీటి మీద కొద్ది స్థాయిలో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి. అయితే మీరు అన్నట్టుగా మేము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందిస్తున్న ప్రొసీజర్లు 3,257 అయితే ఉన్నాయో స్టేక్ హోల్డర్స్కి, అంటే నెట్వర్క్ హాస్పిటల్స్కి ఆ ప్యాకేజీల విషయంలో కాస్త అభ్యంతరాలు ఉన్నాయి. అయితే వాటిని డీప్గా మాట్లాడడం, ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో మిగతా స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో దాన్ని పెంచాలా లేదా వాల్యూమ్లో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి వాల్యూమ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుందా అనే విషయాన్ని తర్వాత ఆలోచిస్తారు. అయితే క్యాన్సర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సార్, రాబోయే రోజుల్లో ఇప్పుడే మనం అమెరికా గురించి మాట్లాడుకుంటున్నాం, సోకాల్ డెవలప్డ్ నేషన్స్ గురించి. ఇవాళ కాజ్ ఆఫ్ డెత్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్న వాళ్ళు హైయెస్ట్ చైనాలో ఉంటే, అది మనకు తెలియదు ఆ పర్సంటేజ్ ఎంత ఉన్నాయో తెలియదు, కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ చైనా. సెకండ్ ఈజ్ అమెరికా, 17% కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ క్యాన్సర్. మన దగ్గర 9.8%గా ఉంది. కాబట్టి ఇది ప్రధానంగా వీటి కారణంగా, ఎందుకంటే నేను కూడా బాధితున్నాను. నా ఇంట్లో 2 కుటుంబ సభ్యులను కోల్పోయాను నేను, అక్కని అమ్మని. కాబట్టి క్యాన్సర్ గురించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా పెట్టిన సంతకం ఏంటంటే క్యాన్సర్, ఉచిత క్యాన్సర్. ఎక్కువ ఆల్మోస్ట్ 70% క్యాన్సర్ ఏంటంటే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నాయి. ఇవాళ ప్రతి రోజు 1,600 మంది క్యాన్సర్ కారణంగా చనిపోతే దాంట్లో 200 మంది మన దేశంలో, 200 మంది ఈ సర్వైకల్ క్యాన్సర్గా చనిపోతున్నారు. గత సంవత్సరం ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 10,60,000 మంది క్యాన్సర్ వస్తే దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుతుండగా ప్రివెంటివ్ మెజర్స్, ఒకటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం సార్. NCD 3.0 కింద ఈ మూడిటికి, అంటే టార్గెటెడ్ పాపులేషన్ 18 years అబోవ్ ఉన్న మేల్, ఫిమేల్ వారికి ఓరల్ క్యాన్సర్ చేస్తున్నాం, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ వేసుకున్నాం. దీనికి ఒక 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేశాం. ఆశా, ANM, CHO, మెడికల్ ఆఫీసర్స్, స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ దాకా చేసి ఈ స్క్రీనింగ్ చేస్తున్నాం. 18+ అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్కి, అదేవిధంగా 30+ మహిళలకి సర్వైకల్ క్యాన్సర్కి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ చేశాం. 4.10 crore, 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్ ఉంటే ఒక రౌండ్ 2 చేస్తే 2,92,00,000 మందికి ఈ ఓరల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేశాం. అదేవిధంగా ఈ సోషల్ స్టిగ్మా కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి మహిళలు చాలామంది ముందుకు రావట్లేదు. ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గౌతమి అనే ఒక సినీ నటి, ఆవిడ క్యాన్సర్ సర్వైవర్, ఆవిడ ద్వారా ఇది చేసిన పింక్ బస్ అని, పింక్ సఖీ అనే అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఈ సోషల్ స్టిగ్మా కారణంగా మా విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చి వాళ్ళు పరీక్షలు నిర్వహించుకోవట్లేదు. సరే, డేటా సస్పెక్టెడ్ కేసెస్ 1% రావాలనుకున్నాం, అది రాలేదు. అది వస్తే ఈ మళ్ళీ మెడికల్ ఆఫీస్ చూసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ కోసం ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్కి టెర్షరీ హాస్పిటల్స్లో, ప్రతి జిల్లాలో 2 నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ పెట్టి బ్రాండింగ్ పెట్టాం. 222 బ్రాండింగ్ చేసి ఎవరైనా వచ్చి పరీక్షలు నిర్వహించుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రాథమిక దశలో నేను గుర్తించి దానికి సరైన చికిత్స అందింది. ఊరికే స్క్రీనింగ్ చేస్తే సరిపోయిందా? మీరు డాక్టర్ గారు చెప్పారు అన్ని PPP మోడ్లో పోవాలని. అయితే PPP మోడ్లో ఈ వాటికి కూడా క్యాన్సర్ కేర్కి సరైన హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రతిదానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, లేదా బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభివృద్ధి చేయాలి. కాబట్టి మేమే ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుంచి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో గతంలో క్యాన్సర్ స్టేట్ సెంటర్ ఎప్పుడో 7 ఏళ్ల క్రితం మంజూరైంది కర్నూలులో, స్టేట్ క్యాన్సర్ సెంటర్ 120 crores. అది ఎందుకో రకరకాల కారణాల వల్ల నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ పూర్తి కాలేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి లీనాక్ మిషన్స్ దగ్గర నుంచి CT సిమ్యులేటర్స్ దాకా పెట్టి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాన్సర్ సెంటర్గా
దాన్ని ప్రారంభించాం. అదేవిధంగా నాట్కో ఫార్మాతో గతంలోనే మొదలైన వాటిని మళ్ళీ దానికి కూడా పెట్ స్కానర్ని మేమే అరేంజ్ చేసి ఇప్పుడు లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు కూడా ప్రారంభం చేశాం. మొన్న ఇటీవల నేను 10 రోజుల క్రితం విశాఖపట్నంలో కూడా ఈ రేడియాలజికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీలో కూడా మెషిన్ ఎక్విప్మెంట్ లీనాకు సిటీ సెమినేటర్స్ పెట్టి దాన్ని కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్గా ప్రారంభం చేశాం. కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ మొదలు పెడుతున్నాం. రాబోయే సంవత్సరం ఈ అనంతపూరు, కాకినాడలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలు పెట్టబోతున్నాం. రాబోయే 3 సంవత్సరాలు అంటే బై 29 లోపల ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఎన్నైతే ఉన్నాయో వీటి అన్నిట్లో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ని ప్రారంభించాలనే మేము బాధ్యతగా పెట్టుకున్నాం. అందుకనే ఒక 334 ప్రొసీజర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టాం. రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ కూడా మేము క్యాన్సర్ సెంటర్స్ని అభివృద్ధి చేసి ఒక నాణ్యమైన చికిత్సని, క్యాన్సర్ చికిత్సని మేము మా ప్రభుత్వ సంస్థల్లోనే ఏర్పాటు చేయగలిగితే ఈ బర్డన్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా స్క్రీనింగ్ చేస్తూ రెండో వైపు ట్రైనింగ్ ఇస్తూ నిన్న హోమీ బాబా ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ స్పెషలిస్ట్కి 10 సీట్లకి అదనంగా ఇచ్చాము. ఇవాళ ఇంతకుముందు ఉండేది కాదు. మొదలు ఈ రకంగా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే క్యాన్సర్ బర్డన్ ఎక్స్‌కర్మెంట్ తగ్గించేది. రెండో ప్రస్తావన మీరు తెచ్చింది ఏంటంటే ఈ సెకండరీ హెల్త్ దాకే పరిమితం చేసి పైవి బాధ్యత ఇదే పబ్లిక్ పార్టిసిపేషన్తో చేస్తే ఎలా ఉంటుందనేది మీరు ప్రస్తావించారు. అయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ పరిస్థితులు లేదు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించే దిశగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అయితే మేము తెస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ బడ్జెట్ గురించి మీరు ప్రస్తావించారు. 4,000 కోట్లు సగటున మాకు 350 కోట్లు ఖర్చు అవుతా ఉంది నెలకి. సో ఆ ప్రకారం చూసుకుంటే 4,200 కోట్లు 4,300 కోట్లు అవుతుంది. 4,000 కోట్లు గత ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే నేను చెప్పిన ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే తీసుకొచ్చామో దాంట్లో మేము చేసిన పరిశీలన ప్రకారం 93% ప్రొసీజర్సు 2.5 లక్షల రూపాయల లోపలే ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 2.5 లక్షల రూపాయల దాకా ఎంతైతే ప్రీమియం ఉందో అది చెల్లించి మొత్తం యూనివర్సల్ హెల్త్ పాలసీ అందరికీ ఇచ్చేసి దానిపైన ఎనీథింగ్ అబౌవ్ దట్ 5 lakhs దాకా ఎలాగూ ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. దానిపైన మీకు 10 లక్షల నుంచి 25 లక్షల దాకా మేము చూస్తే గతంలో రికార్డులు తీసి చూస్తే 1.38% మాత్రమే ఖర్చు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ మీరు అన్నట్టు కొన్ని 1,000 కోట్లకు పోయే అవకాశం లేదు. కానీ ఆ 4,300 కోట్లు కాస్త 5,000 కోట్లకు పోవడానికి అవకాశం ఉంది. అయితే వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత బర్డన్ ఉంటున్నప్పటికి కూడా ఈ ప్రధానంగా ఈ క్యాన్సరు ఇతరత్ర సివిడీస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలా, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన దీనికి తీసుకురావడం. కానీ ఒకవైపు క్యాత్ ల్యాబ్స్ కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. ఇప్పుడు క్యాత్ ల్యాబ్స్ కూడా ప్రధానంగా ఒంగోలు కానీ లేదా కడప కానీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ 6 ఓల్డ్ మెడికల్ కాలేజెస్లో ఆల్రెడీ క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి. కొత్త వాటిలో కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ కాకుండా డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పినట్టుగా పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ ఇంకాస్త ప్రోత్సహించి పెడితే ఇది పేదలకు ప్రయోజనం ఉంటుందని వారు ప్రస్తావించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం 175 నియోజకవర్గాల్లో 105 నియోజకవర్గాలలో 50+ బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పీపీపీ మోడ్లో అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వమే వైబిలిటీ భూమిని కావాల్సిన భూమిని సమీకరించడమే కాకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చేలాగా మరింత పీపీపీ మోడ్లో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచేలాగా 100 పడకల నుంచి 300 పడకల ఆ ప్రాంతానికి అవసరమైన విధంగా పీపీపీ మోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా నిర్మించాలని దిశగా పెట్టుకున్నాం. అవసరాన్ని బట్టి సూపర్ స్పెషాలిటీ కూడా పోతాం. ఇంకాస్త ప్రోత్సాహకరంగా ఉండడం కోసం గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్స్ కాకుండా ఎవరైనా 50 బెడ్స్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఫలానా ఊరిలో ఉంది, గిరిజన ప్రాంతమైన ఏదో పాడేరు ప్రాంతంలో ఉందనుకున్నాం. వాళ్ళకి బ్రౌన్ ఫీల్డ్కి కూడా కాస్త సపోర్ట్ ఇచ్చి 30% 40% కాస్ట్ బేరింగ్ చేసుకుంటూ గవర్నమెంటే ప్రోత్సాహం ఇవ్వాలనేది. ఈ స్థూలంగా ఏంటంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూనే రెండో వైపు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో కూడా ప్రజలకి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే విషయం. ఎందుకంటే లక్ష్యాన్ని నిర్దేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు 2044 నాటికి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలి, హెల్దీ వెల్దీ హ్యాపీ అని. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దేశాన్ని 4వ స్థానం తీసుకొచ్చి 3వ స్థానానికి పోతామని, 2038 నాటికి 2వ స్థానానికి పోతామని లెక్కలోనే. నేను ఆర్థిక పరంగా నాకు అంత అవగాహన లేదు, నేను మాట్లాడుతున్న విషయాలు ఏదైనా కాస్త ఎదుంటే క్షమించాలని కోరుకుంటూ ఆ దిశగా పోతున్నాం. ఏ సమాజమైనా దెర్ ఇస్ ఏ ఇంటగ్రల్ రిలేషన్ బిట్వీన్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ
స్టేట్, సొసైటీ ఆర్ ఈవెన్ ఫ్యామిలీ. సో వీటిని దృష్టి పెట్టుకొని ఆరోగ్యవంతంగా ఉంటేనే, మానవరులు ఆరోగ్యవంతం ఉంటేనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. కాబట్టి అది స్వర్ణాంధ్ర 2047 అయినా, వికసిత భారత్ నిర్మాణం కావాలన్నా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని. కాబట్టి కాస్త ప్రభుత్వం మీద భారం ఉంటున్నప్పుడు కూడా ఈ దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాకు దేవుడు ఉన్నాడో తెలీదు, కానీ పాపం అనేది ఉంది. అన్నిటికంటే పెద్ద పాపం నివారించదగ్గ క్లేశం. ఓ మనిషికి నివారించదగ్గ వ్యాధి ఉన్నా, లేకపోతే వ్యాధి వస్తే చికిత్స చేయగలిగి చేయకపోయినా అంతకంటే పాపం మరవట్లేదు. కాబట్టి మంచి ఆరోగ్యం అందరికీ అందడం కంటే ముఖ్యమైన కార్యక్రమం, పుణ్య కార్యక్రమం మరవట్లేదు. కాబట్టి ప్రభుత్వ సంకల్పాన్ని మనసారా ఆహ్వానిద్దాం, అభినందిద్దాం. అదే సమయంలో వ్యక్తి బాధ్యత ఉండాలి. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం కలిసి పని చేయాలి. కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు కూడిపోకూడదు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఇన్ఫ్లేటెడ్ బిల్లింగ్ ఉన్నది, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని నివారించేందుకు పరిమితమైన స్థాయిలో నియంత్రణ కావాలి. అదే సమయంలో మంచి ప్రమాణాల వైద్యాన్ని దేశంలో అందిస్తున్న దాన్ని కొనసాగించి అంతర్జాతీయంగా కూడా పేషెంట్లు ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 10 లక్షల మంది పేషెంట్స్ ప్రతి సంవత్సరం వస్తున్నారని విన్నాను. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం అంతర్జాతీయంగా ఆర్జిస్తున్నాం. బహుశా వచ్చే సంవత్సరాల్లో నర్సింగ్ అది పెరిగితే ఇది చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో మనంత తక్కువ ఖర్చుతో మంచి వైద్యాన్ని ఇచ్చే దేశం ఇంకోట్లేదు. కాబట్టి అటు ప్రభుత్వము, ఇటు ప్రైవేట్ రంగం కలిసి ఆరోగ్యాన్ని కాపాడాలి. ఉపాధి కల్పనకి, ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఆరోగ్యాన్ని కీలక కేంద్రంగా చేయాలి. ఇలాంటి మంచి చర్చ చేపట్టినటువంటి వెయిట్ చూసి మరోసారి అభినందిస్తూ, ఇక్కడ పాల్గొన్నటువంటి మంత్రి గారు మన సత్యకుమార్ గారిని, డాక్టర్ భాస్కరరావు గారిని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్యానలిస్ట్ని అలాగే శ్రీ జయప్రకాష్ గారిని సత్కరించవలసిందిగా లక్కీ షాపింగ్ మాల్ శ్రీ రత్తే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వెల్బీయింగ్ గురించి మన ఆరోగ్య శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ విజన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆనరబుల్ మినిస్టర్ సత్యకుమార్ గారు. భాస్కర్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శాలువా మరియు మెమెంటోతో గెస్ట్ని సత్కరించవలసిందిగా రత్తే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.